సారమైన విషయాలు, సొంత విషయాలు మనం ఆలోచించాలి. ఒక్క క్షణం మనం మర్చిపోయిన స్వరూపి దావీదు వలె, దానియేలు వలె, అబ్రహాము వలె మనలో మనం మర్చిపోతాం. దేవుడే మన కళ్ళ, ఆయనే మన ముందున్నాడు. ఆయన పాదములు కన్నీటితో అభిషేకిస్తాడు. ఈ లోకంలో మనకి ఏది కూడా మనకి అక్కడికి రాదు. మనం చదువుకున్నాం, మన దినములు నీడవలే గతించిపోతున్నాయి. కాబట్టి దుర్దినములు మన జీవితంలో రాకముందే సర్వ సృష్టికర్తని దేవుని మహిమపరిచేయడలా దేవుడు అంటున్నాడు, ఈ సేవకుల కుమారు నీ సందులో స్థిరపరచబడుతుంది. అట్టి ఆ దీవెన ఆశీర్వాదములు పొందాలి. మనం ఎవరైతే ఆయన కుమారులు ఉన్నామో, మనం ఎవరైతే ఆయన సేవకులుగా ఉన్నామో, మనం ఏమై ఉన్నామో అది ఆయన వల్లనే. ఏదైనా ఆయన చేస్తాడు. మనం కోరుకుందాం. మనకున్నది ఏది మనకు కాదు, మనలో ఉన్నది ఏది పరిధి కాదు, మన జ్ఞానం కాదు, మన బలము కాదు, మన శక్తి ఎంత మాత్రమే కాదు. కేవలం దేవుని కృప మాత్రమే మనం బ్రతికింపజేస్తుంది. ఆయనే మనం జీవింపజేస్తున్నాడు. సర్వలోకం ఎడల గొప్ప కనికరం చూపించు. నిన్ను నన్ను ఆయన సన్నిధిలో పూర్ణ శాంతి వర్గాలు చేయటకు ఆయన మనకు గొప్ప అవకాశం ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని, దేవుడి యొక్క సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. నోరు తెరిచి, హృదయాలు తెరిచి ఆయన సన్నిధిలో మనం అడుగుదాం. మనకి ఏమన్నా వ్యాధి బాధలు ఉన్నాయా? ఒకసారి ఆయన స్తుతిద్దాం. అనేకమైన ఇబ్బందులు ఉన్నాయా? స్తుతిద్దాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అయ్యా నీ మాట చాలని చెప్తాం, నీ చూపు చాలని చెప్తాం. అయ్యా నీ నీడ చాలయ్యా మేము ప్రత్యేకమని చెప్తాం. ఎవరో మౌనం ఉండదు. ప్రతి ఒక్కరు సంతోషంగా, హృదయపూర్వకంగా, హృదయాంతరంగంలోకి ఆయన కన్నిటిని ఆయన పాదం వద్ద కోరుకుందాం. దేవుడు మన మొరను ఆలకించి మన స్తుతులపై ఆశీనుడయ్యే వాడుగా ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా,
వ్యాధుల బాధల కన్నీళ్ళ దుఃఖమా ఎటువంటిదైనా సరే ఆయన తీసివేయగల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఈ లోకంలో మేము జీవించాలంటే ప్రభా నీకు తోడు ఉండాలి. మేము పరిశుద్ధంగా జీవించాలంటే నీవు మాతో ఉండాలి. ప్రభా మేము ఈ లోకంలో నీతిగా జీవాలంటే ప్రభా నీ రూపం మా ముందుండాలి. ప్రభా మేము యథార్థంగా జీవించాలంటే ప్రభా నువ్వు మాకు రెండవలు ఉండాలి. ప్రభా ఎల్లప్పుడూ మాతో ఉంటే మేము దైవంగా దేవుని పొందగలంటే ఎంత గొప్ప కృపను ఇచ్చావునంటే ఎంత గొప్ప ధన్యత ఇచ్చావునంటే నీకు ఈ శరీరాన్ని ప్రభు అభాగ్యం తండ్రి, అయోగ్యం
నీవు మా కొరకై కాచిన ప్రతి రక్తము ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మేము పొందవలసిన శిక్షను నువ్వు పొంది ప్రభు మమ్మల్ని విముక్తులను చేసినందుకు వందనాలు ప్రభా. మేము పొందవలసిన ఉరిని నువ్వు తెప్పినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. గొప్ప అగాధము మనం దాటించినందుకు నీకు వందనాలు ప్రభు. నువ్వు చేసిన మేళ్లను ప్రభా, నువ్వు చూపిన కృపను ప్రభు అనేక మందితో పంచుకున్నకు గొప్ప అవకాశం ఇంకా మాకు దయచేది. సంఘంగా సహవాసంగా మేము చేసిన స్తుతి ఆరాధన ప్రభా నువ్వు స్వీకరించమని వేడుకొచ్చిన తండ్రి స్తోత్రం తండ్రి. జీవం గల దేవుని శక్తి సంఘంలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా. సంఘం గొప్పగా నడిపిస్తున్నాను ప్రభా. అనేక కార్యాలు సంఘంలో చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాబో దినాల్లో కూడా ప్రభా నీ సాక్షులముగా ప్రభా నీ రూపం మేము అనేక మందికి కనపరచకు ప్రభా. మరి మలినములంతటినీ కడుగుకొని ప్రభా ఈ సన్నిధిలో పరిశుద్ధంగా అనేక మందికి నీ రాజ్యంలో నడిపించడం ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ప్రభా నీ రాజ్యంలో చేరే భాగ్యం దయచేయి ప్రభా. రక్షణ అనేక మంది పంచడం కృపని మనం వెళ్ళి సంఘంలో సహవాసంలో ప్రభా నీ కృపను సమృద్ధిగా కుమ్మరించి ప్రభా. రాబో దినాల్లో మాదిరికరముగా గొప్పగా నీ సన్నిధిని మేము ఉత్సహించడానికి కృప దయచేయమని ప్రభా. ఇక్కడ కాచిన ప్రతి కన్నిటి వంగిన ప్రతి మోకాలు స్తుతించిన ప్రతి నాలుకను స్పృశించి ఉన్నతండి. ముఖ్యంగా మా హృదయాలను తాకినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఈ స్తుతిని ఆరాధన ద్వారా ప్రభు నేను మహిమపరిచే భాగ్యం దయచేస్తుందండి. అందుకు కృతజ్ఞతాస్తుతి చేస్తుంది ప్రభు. ఒక ధూపముగా ఒక నైవేద్యంగా దీన్ని స్వీకరించి ప్రభు ఈ రాజ్యంలో మమ్మల్ని చేరటకు నీ నిత్య రాజ్యంలో కూడా మేము స్తుతించడానికి గొప్ప అవకాశం అనుగ్రహించడం ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన నీ పాదములో సమర్పిస్తూ యేసునామమున అడిగి వేడుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం, చాలా సంతోషం. ప్రియులారా, మరి ప్రత్యేకంగా ఈ స్థలానికి వచ్చి మరి వాక్యం అందించడానికి నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ పెద్దలు మీ అందరి పేర్లు నాకు తెలియదు, మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదే రీతిగా చేరి వచ్చిన సంఘము చెల్లెళ్ళు అక్కలు తమ్ములకి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, మీ అందరి మధ్యనే పరిచయం చేసి వెళ్ళినటువంటి పీటర్ రెడ్డి గారు ఎంతమందికి తెలుసు? అందరికీ ఈ రోజు మా అన్న అంటాను, నేను నన్ను అనే అంటాడు. ఎందుకంటే మేమిద్దరం కొలీగ్స్. ఎంతమంది ఎన్పిసిసిలో ఉన్నారు ఇక్కడ? లోయ మేమందరూ ఎన్పిసిసిలో ఎక్కువ శాతం. నేను ఎన్పిసిసి ఎక్స్ 29 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో ఎన్పిసిసిలో సేవ ఉద్యోగం చేసి వెళ్ళిపోయిన వాడిని నేను. ఈరోజు నాకు ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు చూపిన కృప పెట్టి దేవుడు కొందరు జీవిస్తాను. మోజెస్ నా అల్లుడు, ఒక కూతురికి భర్త. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విచిత్రం అన్నమాట. నేను ఈ ప్రాంతంలో ఉద్యోగం చేసి చాలా కష్టాలు పడ్డాం. మీ అందరికీ తెలిసి ఇప్పుడు మీరు కష్టాలు పడుతున్నారు. ఏంటి, అరగంట పని చేస్తే ఈ అరగంటలో మొత్తానికి బూట్లో సేఫ్టీ షూలు ఒక 1.5 లీటర్ చెమట కారిపోయేది. ఇప్పుడు పడతారు అనుకుంటున్నారు మీరు అందరూ. ఎన్పిసిసిలో ఉన్నవాళ్ళు చెల్లెళ్ళందరూ మరి ఆయా గృహాలు పని చేసినప్పుడు వాళ్ళు ఒత్తిడి, వాళ్ళ ప్రభావాలు ఇవన్నీ కూడా నాకు తెలుసు. ప్రియులరా, మరి పీటర్ రెడ్డి గారు మా సోదరుడు, మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేయమన్నారు. పేరు పేరున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. పాస్టర్ గారికి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను వారి తరఫున. హల్లెలూయా. చాలా మంచిది ప్రియులారా. మరి మీ దగ్గరికి నాకు ముందే ఫోన్ చేసి చెప్పాడు, మేము వచ్చేటప్పుడు అన్న 25 నిమిషాలు 30 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడాలి. జీజీఎం కూడా నాకు 45 నిమిషాలు ఇచ్చిన సార్లేదు, గంట తీసేసుకున్నాను. నిన్న లాస్ట్ సండే సాక్ష్యం చెప్పాను. ఈ సండే కొంచెం మాటలు దాంతో కలిపినటువంటి కొన్ని పెండింగ్ ఉండిపోయి సార్లేదు సమయం. మీకు అంత భయం పెట్టినా నేను ఏమంత సేఫ్ చట్టం స్తోత్రం చెప్తాం ఒకసారి దేవుడికి. మిమ్మల్ని అందరూ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నా తోటి పనివారిగా ఉన్నటువంటి మరి ఈరోజు ఎన్పిసిసిలో పనిచేస్తున్నారు. నాకు లైఫ్ ఇచ్చింది ఎన్పిసిసి. రెడ్డి గారు నేను ఒకే సమయంలో వచ్చాను. నా 4486 నా బ్యాడ్జ్ నెంబర్. మీకు
92లో నేను వచ్చాను పిల్లరా. మరి అలాంటిది దేవుడు సేవకు పిలిచాడు నన్ను. 96లోనో 97లోనో సరిగ్గా గుర్తులేదు కానీ కంపెనీ విడిచిపెట్టి వెళ్ళిపోయాను నేను. షార్జాలో ఉన్న ఈటీపీఎం అనే కంపెనీ పేరు విన్నారో లేదు, ప్రస్తుతం మీకు తెలియకపోవచ్చు. ఆ కంపెనీ ఉన్నదో లేదో తెలియదు నాకు. దగ్గర 2004లో నేను సేవకు వెళ్ళాను. సేవ జీవితానికి ఈటీపీఎంలో పనిచేస్తూ చాలా దేశాలు తిరిగాను. ఆఫ్షోర్లో వర్క్ చేశాను. అండర్ వాటర్ దీంట్లోని చాలా ఉన్నతమైన జాబ్ నాకు దేవుడు ఇచ్చాడు. 1,45,000 రూపాయలు 2004లో నా జీతం ఆఫ్షోర్లో చేసి వచ్చినాను. అంత మాత్రమే కాకుండా చాలా ఎక్కువ శాతం అలౌన్స్లు అవి ఉండేవి. ఆఫ్షోర్ అలౌన్సెస్, అండర్ వాటర్ పని చేయడానికి, లోపలికి వెళ్ళడానికి బ్యాక్ వాటర్గా ఉండేవాడిని. నేను మెషిన్ వెల్డింగ్కి బ్యాక్ వాటర్గా ఉండేవాడిని. స్పెషల్, ఇట్ ఈస్ స్పెషల్. ఆ రోజుల్లో మా కంపెనీ నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత 1 year వరకు కంపెనీ నన్ను పిలుస్తూనే ఉన్నారు. మీకు చెప్తే నమ్మరు. 1 year వరకు కాల్ చేస్తూనే ఉన్నారు. ఇది నా గొప్పతనం కాదు పిల్లరా. దేవుడు చెప్పినప్పుడు ఆయన మాటకు నేను విధేయత చూపించాను. 2004లో జాబ్ రిజైన్ చేసి దేవుడి సేవకు వచ్చాను. ఈ పీటర్ రెడ్డి గారిని దేవుడిలోకి నడిపించింది నేనే. అంటే దేవుడు మాటలు చెప్పిన దేవుడు రక్షించింది నేను కాదు, రక్షించింది మన దేవుడు, మన ప్రభువును, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆ మాట మరి ఖచ్చితంగా చెప్పమన్నాడు మీతో. నేను ఫలానాన్ని మీకు తెలియపరచడానికి, ఎందుకంటే మీ మధ్యన సేవకుడిగా సాగినటువంటి కొనసాగి అన్నాళ్ళు మీ దగ్గర చేశారు. నాకు తెలియదు మాకు అందించడానికి సేవకులుగా సంఘ కాపురుగానే చేశారు. వెరీ గుడ్. పూర్తిగా వివరాలు నాకు తెలియదు. తను ఇక్కడే బహుశా బైబిల్ ట్రైనింగ్ అయితే చేశాను నాన్న. సో అది నాకే బైబిల్ ట్రైనింగ్ లేవు. నాకు ఒకటే ట్రైనింగ్ ఏంటంటే ఆయన పిలిచాడు పల్లెటూరులో సేవ చేయమన్నారు. ఒక మంచి పల్లెటూరు, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కఠినాత్మల మధ్యకి తీసుకెళ్ళాడు నాకు. అస్సలు ఊర్లో ఉండడానికే వీలేదనే టైప్ రకాలు. అలాంటి మధ్య నీ సేవలు ఓమవరం అనే గ్రామం, యలమంచిలికి దాటిన తర్వాత అడ్డు రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి, యలమంచిలికి మధ్యలో ఉన్నటువంటి, ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే నవ్వుతూ ఉన్నారు, బహుశా తెలిసేమో. ఓమవరం అనే గ్రామం. అస్సలు సేవకులను ఎవరిని కూడా వాళ్ళు అది ఏం తగిలేదన్నా చూసేవారు. బట్ ఏంటంటే నన్ను తగిలేయడానికి ఎవరు తరం కాదు, ఎందుకంటే నన్ను పెట్టిన దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన ఆ గ్రామానికి మమ్మల్ని వెళ్ళమని సేవకి మాకు పిలుపునిచ్చి, మాకు ఆ గ్రామం పేరు చూపించి ఆ పరిచయం చేయడానికి మమ్మల్ని నడిపించిన దేవుడికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాంటిది ఈ ప్రాంతాల్లో మరి ఉద్యోగరీత్యా వచ్చి చాలా కష్టాలు పడి వెళ్ళినండి నేను. పిల్లలను వదిలే సంవత్సరాలు కూడా 2 సంవత్సరాలు. ఎప్పుడు 1 year ఇస్తున్నారు నాన్న? 2 years 2 months 2 months. అది సిస్టమ్ ఇంకా మారలేదు. ఆ రోజుల్లో కూడా 2 సంవత్సరాలు భార్య పిల్లలు వదిలేసి వెళ్తే, ఇప్పుడు ఈ మోజెస్ భార్య ఒక రోజు నేను ఇంటికి వెళ్తే అంకుల్ అని పిలిచింది. ఎందుకంటే చిన్నపిల్లలు నేను పిలిచాను. 2 సంవత్సరాల తర్వాత ఇంటికి పిలిచింది అంకుల్ అని పిలిచింది. ఎందుకంటే ఎవరైనా వస్తే అంకుల్ అని పిలుస్తారు కదా. ఆ రోజు నాకు కొంచెం బాధ కలిగింది. అంటే కూతురు డాడీ అని పిలవలేదు, తెలియదు కదా, కానీ కొంచెం బాధ. ఎందుకంటే ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ కుటుంబ భారం, ఇవన్నింటిని మోసుకొని తిరిగినప్పుడు ఇలాంటివి కొన్ని తప్పు. మీరు మీ జీవితాల్లో కూడా ఉంటాయి. ఇందాక సాక్షి చెప్పారు కోడలు గురించి. ఈరోజు చక్కగా కోడలు ఉండి పెడితే కూర్చొని ప్రసాదంగా తినాల్సిందే, ఎక్కడ కష్టాలు పడతాం. ఎందుకంటే ఇదంతా కుటుంబ భారం. కుటుంబానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి, నేను అంటాను, మన బాధ్యత అంటాను. హల్లెలూయా. వేరేగా భావించడం, ఇది మన బాధ్యత. దీంతో పాటు ఇంకొక బాధ్యత ఉంది. ఏంటంటే చెప్తారా? దేవుని పని. హల్లెలూయా. ఆయన అంటారు, నా పని మీరు చేస్తే మీ పని నేను చేస్తాను. చూడమాట సత్యం, నాకు సత్యం. ఆయన పని చేయడానికి ఇష్టపడినప్పుడు, ఆయన మాటకు మనం లోబడినప్పుడు, ఆయన మన కార్యాలు తప్పకుండా చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం మీకు చెప్తే ధైర్యాలు నాకు. పాస్టర్ గారు మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ నన్ను పిలవాలి. లక్షవారం వెళ్ళిపోతున్నాను, సమయం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లరా, సేవా విధానంలోకి దేవుడు పిలిచిన తర్వాత చాలా కఠోరమైనటువంటి పరిస్థితులే అక్కడ నా జీవితంలో నేను అనుభవించాను. దేవుడు పిలుపునిచ్చి దర్శనమిచ్చి పంపించాడు కాబట్టి అక్కడ నేను నిలబడగలిగాను. అప్పటికి 4-5 పాస్టర్స్ వారు వెళ్ళబడడం జరిగింది. కొంతమందిని తప్పుడు ఇది వేసి
వాళ్ళని అక్కడి నుంచి ఇచ్చేయటం జరిగింది. అవమానకరమైన పరిస్థితులు కూడా ఇవన్నీ జరిగింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చెప్తే నమ్మరు, ఒకళ్ళు నమ్ముతారేమో నాకు తెలియదు, కానీ అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు బట్టి, సేవకులు చేసినటువంటి కొన్ని బాధాకరమైనటువంటి పరిస్థితులు బట్టి, ఒక ఆయన సేవ చేస్తానని వచ్చి సేవ చేసి అక్కడ ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఉన్నాను అలాంటి వాళ్ళు ఈరోజు నేను చెప్తున్నాను, ఇప్పటికే ఉన్నాను అలాంటి వాళ్ళు. నేను చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళు మనలోనే ఉంటారు, మిరిసిపోయి ఉంటారు వాళ్ళు. నేను ఆ గ్రామానికి అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లరా వాళ్ళు నన్ను కూడా ఆ రకంగానే ట్రీట్ చేశారు. బట్ ఇంకోటి కొంచెం నేను ఐశ్వర్యవంతుడిగా వెళ్ళాను కాబట్టి నన్ను కొంచెం గౌరవించేవారు. ఒక విధంగా మంచి కారు గీరు హోదాతో అక్కడికి వెళ్ళాను. మంచి స్థలం అది, దేవుడి ఇచ్చాడు స్థలం, పెద్ద స్థలం కొన్నాను. 18 లక్షల రూపాయలు పెట్టి చర్చి కట్టాం. ఎవరి సహాయం లేదు, దేవుడి సహాయం. ప్రైజ్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి కష్టార్జితాన్ని ఆశీర్వదించినటువంటి ఆ ధనమును నేను దేవుడి కోసం ఖర్చు పెట్టాను. ప్రైజ్లో హల్లెలూయా. నేను మాటలు ఎందుకు చెప్తానంటే పిల్లరా, మీకు ఒక మాట చెప్పాను ఇందాక. ఏంటంటే ఈ కుటుంబ భారంతో పాటు మన జీవితంలో ఇంకొక భారం మన దేవుడు పెట్టాడు. ఏంటంటే సర్వలోకంలో ఉన్న సమస్త జనాలను నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పినప్పుడు సర్వలోకానికి వెళ్ళి మీరు ఏం చేయాలని, మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఒకవేళ ప్రకటించకపోతే, చేయలేకపోతే ఇంకొక అవకాశం ఏంటి? ప్రార్థన చేయొచ్చు. సేవకుల కోసం, పరిచారకుల కోసం ఏంటమ్మా ప్రార్థన చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా మనం దీవించిన కొద్ది దేవుని యొక్క పని కొరకు మనము గొప్పలు విప్పాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. అది ఎప్పటికీ మనకు లాస్ అవుతుందని చెప్తాను. ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవించాను కాబట్టి పిల్లరా, ఆ ఆశీర్వాదం ఏంటో నేను రుచి చూశాను కాబట్టి ఈరోజు మీ ముందు నేను ఆ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అంత మాత్రమే కాదు, నా అల్లుడి గారు ఇక్కడే ఉన్నారు పిల్లరా. మరి మా కుమార్తె ఇక్కడే ఇద్దరు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్. చాలా మంచి ఉద్యోగాలు వాళ్ళిద్దరు కూడా చేస్తున్నారు. అప్పుడు మనకు వచ్చేది అంతా కలిపి ఎంత అంటున్నా, ఆ రోజుల్లో 1200 dirhams, ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ. మహా వార్ టైం ఉంటే ఒక 2-3 లాభాలు 1600 శాలరీ కటాకటిగా. వీళ్ళు ఒక్కొక్కరు 9,000-10,000 తీసుకుంటున్నారు. సంతోషిస్తాను నేను. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆశీర్వాదం అనేది ఉంటుంది ప్రియ. నేను ఎప్పుడు మాట చెప్తాను, బాధపడితేనే ఎవరికైనా బోధపడుతుంది. ఈరోజు నేను ముందు నేను నిలబడి మాట ఎందుకు చెప్తాను, ఈ కష్టాలు నాకు తెలుసు మీ గురించి. ఎందుకంటే బిఫోర్ నేను ఈ మార్గం నుంచి వెళ్ళిన వాడు కాబట్టి. ఏమమ్మా తమ్ముడు, ఈ పరిస్థితులు నా జీవితంలో నేను అనుభవించాను. ఇప్పటికి 29 సంవత్సరాల క్రితం. మీరు ఇందులో పుట్టిన కొంతమంది ఉండకపోవచ్చు. 29 సంవత్సరాలు. ఇప్పుడు ఏమమ్మా నీ వయసు ఎంత? 20 అన్నది. అప్పుడు పుట్టలేదు ఈ చెల్లి. అలాంటిదంటే నేను వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశ. ఈ రోజు పడుతున్నటువంటి ప్రయాస అంతటికీ మా కుటుంబ భారం ఒకటి ఉంటుంది. దాంతోపాటు దేవుని యొక్క విధానంలో కూడా మనం భాగస్తులు అవ్వాలి. ఏ రకంగా మీకు దేవుడు అవకాశం ఇస్తే ఆ రకంగా తప్పకుండా మనము పరిచర్య చేయాలి. దేవుని పరిచర్యకి సపోర్ట్ చేయాలి. నేను ఒక సంఘంలో చాలా సంవత్సరాల్లో విశ్వాసంగా ఉన్నప్పుడు గాజువాక ప్రాంతంలోని నాకు వచ్చిన జీతాన్ని బట్టి నేను దశమ భాగం అది ఇస్తున్నప్పుడు నాకు తెలిసినటువంటి కుటుంబం ఆ సంఘంలో ఉండేవారు. అనేవారు, ఎందుకు బ్రదర్ మీరు అన్ని డబ్బులు కూడా సంఘానికి ఇచ్చేస్తారు, దశమ భాగం అంటే ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా. దేవుడి వాక్యం చెప్తే దశమ భాగం ఎవరికి అన్నది? నాకు ఎవరైతే ఆత్మీయంగా వాక్యం ద్వారా పెంచుతున్నారో, ఏ సంఘంలోనైతే నేను కట్టుబడి ఉండి వాక్యానికి ఇదవుతున్నాను, వాళ్ళే అర్హులని నాకు తెలిసినంత వరకు. మరి మీకు ఇంకేమైనా తెలిస్తే మీరు చెప్పవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇస్ రైట్, కరెక్టేనా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్తే ఆ చెప్పినటువంటి మాట నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అందరూ ఇస్తున్నారు కదా, ఎందుకు అలాగే ఇవ్వాలని? మనం ఎవరికి ఇస్తున్నాం? దేవుడికి ఇస్తున్నాం. మనకి దానికి రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆన్సర్ దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం వస్తుంది. వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకు? ఏమా వాని క్రియలను బట్టి నేను వాడికి ఏమిస్తానంటాడు. మనం నమ్మకంగా
చేసినప్పుడు వారు నమ్మకంగా చేసినా చేయకపోయినా ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారు, మనకెందుకు. బట్ నువ్వు నేను చేయవలసింది ఏంటంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏంటమ్మా చేయగలిగిన ప్రతి దాన్ని కూడా చేయడానికి ఇష్టపడాలి. చర్చికి వచ్చి వెళ్ళిపోయి ఏదో పాటలు పాడేసి, లేకపోతే నాకు ఇచ్చింది ఏదో పాట లేకపోతే ప్రార్థన చేసేసి కొంచెం అలాగా వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఉండేది ఏంటంటే మనం ఆత్మీయంగాను శారీరకంగాను ఆర్థికంగాను కూడా వర్ధిల్లాలి. పౌలు భక్తులు మీరు అన్ని విషయములలో వర్ధిల్లుచున్నట్లు ఎక్కడ ఆత్మలోను కూడా వర్ధిల్లమంటాడు. అన్ని విషయంలో వర్ధిల్లడానికి ఇష్టపడతాం, కానీ ఆత్మలోకి వచ్చేసరికి మనకేముండదంటే మనకి టైం చాలు, ఫైనల్ టైంకి వచ్చేస్తాం, ఇవన్నీ అయిపోతాయి ఈ కార్యక్రమాలన్నీ. లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి దేవుడి దగ్గరికి వచ్చేసరికి సమయం చాలదు. కానీ అలా చేయడానికి వెళ్ళలేదు. నేను అందుకే అన్నాను, మొట్టమొదటి ఆత్మీయంగాను శారీరకంగాను ఆర్థికంగా దేవుడికి ఏమైపోగలుగుతాయి. ప్రభువుకు మనం సమయం ఇస్తే దాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నా నీతిని నా రాజ్యంలో మీరు మొదలు పెట్టింటే మీకు ఏం కావాలో అది నేను ఇస్తానంట. ఒప్పుకుంటారా? ముందు ఆయనకి ప్రయారిటీ మా జీవితంలో ఇచ్చినప్పుడు పిల్లలు. ఈరోజు నేను ఈ స్థానంలో నేను 7:30 తరగతి చదివాను. 7th క్లాస్ పాస్ అయిన తర్వాత 7వ తరగతి, అప్పట్లో 7th క్లాస్ అనేవారు. పాస్ అయిన తర్వాత నేను 8th క్లాస్లో జాయిన్ అయితే మా అమ్మగారు మొదలైన పరిస్థితి, మా డాడీ మా నాన్నగారు చనిపోయారు. నాకు 7 సంవత్సరాల వయసులో చనిపోయారు. అది పెద్ద కథ, ఆ సాక్ష్యం చెప్పాలంటే మీకు టైం చాలా నేను చెప్పలేను. బట్ ఏదైనా కష్టాల బాధలోని మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. మేము తల్లి నలుగురు, అంటే నాకు ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, నలుగురు. 7 years ఓల్డ్, అంటే 7 సంవత్సరాలు నా వయసులో మా డాడీ చనిపోయిన తర్వాత మేము మా అమ్మ చాలా కష్టంగా నిలబడి పెంచి పోషించి పెద్దలను చేసింది. మా అమ్మ బ్రతికుండగానే అన్ని విషయాల్లో దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించాడు. ఆమె చేసిన ప్రార్థన దేవుడికి మహిమ కలుగుగాక. ఆమె చేసిన ప్రార్థన అంత మాత్రమే కాదు, కానీ సేవకుడిగా ఉండాలని కూడా ఆమె ఆలోచించింది. ఒక ప్రాంతానికి సువార్తకు ఎక్కడికో వెళ్తే మీటింగ్కి వెళ్తేప్పుడు పాస్టర్ గారు ఎవరో అడిగారట, అమ్మ మీకు 2 కొడుకులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తానంటే ఎత్తారు. అందులో ఒక కొడుకుని ఇస్తానన్నాడు, మీరందరూ చేతులు దించి ఎత్తాను అంటే కొంతమంది ఎత్తారు. ఒక కొడుకు ఉన్నవాడు ఎవరైనా ఉంటే చేయెత్తాను అన్నాడట. ఆ ఒక కొడుకుని కూడా సేవకి ఇస్తానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయబెట్టుకున్నాడు. మా అమ్మ ఎత్తిందంట, అటు నుంచి వచ్చి నాతో చెప్పింది, నాన్న నేను సేవకి ఇచ్చానంటే నిన్ను ఎవడమ్మన్నాడు అన్న, నేను ఎవరు చెప్పమన్నాడు అమ్మదా అన్నాను. నువ్వు సేవ చేయ, నేను సేవ చేస్తాను, కానీ ఈరోజు సేవ చేస్తున్నాను. దేవుని చెట్టు మన పట్ల ఏమై ఉండదో అది ఖచ్చితంగా నెరవేర్పులోకి వస్తుంది. అందులో మార్పు మాత్రం ఒకవేళ నువ్వు కానీ నేను కానీ లోపకపోతే ఆయనకి బాగా తెలుసు ఎలా లోపదీయాలి. ఒక ఆయన అనేవాడు, దేవుడి దగ్గరికి రావాలంటేనే జబ్బైన రావాలంటే డబ్బైన పోవాలంటే. ఈ రోజుల్లో అలాగే ఉండాలి. సరిగ్గా వాక్యం చెప్తే మనం ప్రేమపూర్వక వాక్యం తింటారు ఎవరు. మరి ఇక్కడ ఏమైనా అంటారు కానీ తల్లిదండ్రులు కొంచెం తెలిసి వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ అందరూ చాలా మూర్ఖులు. యేసు ప్రభువుని గురించి చెప్తేనే నాకు చాలా ఇదైపోతుంది. కానీ ఒక్కొక్కసారి దేవుడి ఒక్కొక్క విధంగా వాళ్ళని అనిపిస్తూ ఉంటాడు. నా ఉద్దేశం ఏంటంటే పిల్లరా, పనిలో అనగా దేవుని సహవాసంలో మనం అందరం కూడా పని భాగస్థులు అవ్వాలి. ఆశీర్వాదం అక్కడి నుంచి వస్తుంది. మా పాస్టర్ గారు తిమోతి గారు, ఆయన పేరు కూడా, ఆయన ఏ పని చెప్తే ఆ పని మంచి ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత కూడా ఆ సేవ కోసం నాకు ఉన్నటువంటి ఒక సైట్ 3 లక్షలు 4 లక్షలకు అమ్మేసి టాటా సుమో కొన్నాను. అప్పుడు నా దగ్గర కనుక ఆస్తులు ఏమి లేవు, ఏవో 4-5 బిల్డింగ్ల ఆస్తులు కొనుక్కుంటాను కాదు, ఒకే సైట్ అది అప్పుడు నా దగ్గర ఉన్నది. ఆ సైట్ అమ్మేసి నేను దేవుడి కోసం టాటా సుమో కొన్నాను. కొన్ని రోజులు సేవ కోసం అది వాడాను. నేను సొంతగా డ్రైవ్ చేసి సేవకుడు ఎక్కడికైనా అంటే ఖచ్చితంగా బయలుదేరి వెళ్ళిపోయేవాడు. ఇక్కడి నుంచి ఉద్యోగం చేసుకొని ఒక ఆఫ్షోర్లోకి వెళ్ళిన తర్వాత 3-4 నెలలు వర్క్ చేసేవాడు. కాబట్టి వెళ్తుండగా మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నా భార్య పిల్లలు కలిసిన ఫస్ట్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇందాక మీకు చెప్తాను, ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, మరి ఇక్కడ సిస్టమ్ అంతా వేరే, ముందుగా రావాలి, అన్ని సెట్టింగ్ చేసుకోవాలి, అంతా పెట్టలేచారు. ఏమన్నా వేసేసుకోవడం తీసేసుకొని వెళ్ళిపోవడం. అంటే అక్కడ చూశాను. ఇప్పుడు తిరుపతి గారి చర్చిలోని 2 సార్లు అక్కడ వాక్యవర్తనానికి వచ్చాను కాబట్టి
అందుకే టైంని ఫాలో చేస్తుంటాను. అది కరెక్ట్ టైం చెప్తే ఆయనేమో 4:50కి కట్టమంటే నేను 5కి ఇచ్చేస్తాను. 10 నిమిషాలు ఎక్స్ట్రా వాడేసాను. అందరూ కూడా కింద మీద పడుతున్నారు. ఏం చేసేది మరి, నాకు కంక్లూజన్ రాకపోతే నేను చెప్పకుండా వదిలితే అది పెండిలో పడిపోద్దని అలా ఈ వేళ చేయలేండి, ముగించేస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ప్రియారా, మీరు ఈ విషయంలోనే కాకుండా పరిచర్య, ఇప్పుడు సోదరులు తమ్ముళ్ళు ఇవన్నీ మీటింగ్ ఇవన్నీ మళ్ళీ ఎత్తిపెట్టాను. డౌట్ లేదు అందులో. ఎవరు తట్టపట్ట సర్దేసుకొని వెళ్ళిపోవాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ మీట్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనం ఎట్లాగా బిహేవ్ చేయాలా అంటే, ఈ విధానాన్ని ఎలాగా మనం కొనసాగించాలంటే టైం మెయింటైన్ చేయాలి, సమయం సద్వినియోగం చేసుకోవాలి. మిగతా అన్నింటికి డ్యూటీ బ్యాట్లకి వెళ్ళిపోతారు. ఎక్కడైనా వర్క్ విషయంలో వాటికి అయితే ఖచ్చితంగా ఆ టైంకి వెళ్ళిపోతారు. మళ్ళీ మేడం ఏమనంటారు, ఎందుకని ఇక్కడ ఏమి ఎవరు అంటారు, ఎవరు చూస్తారు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఉంటాయని ఇస్తాడు దేవుడు. తప్పకుండా దేవుడికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పిల్లరా, నేను మాట కొంచెం అయ్యా ఎంత చెప్పారు, 15 నిమిషాలు అయ్యేది. అప్పట్లో సెల్ ఫోన్లు, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి, అప్పుడు సెల్ ఫోన్లు లేవు. అప్పుడు లైన్లో నిలబడి వాళ్ళు కార్డు తీసుకొని, దిగ్మల్ ఫోన్ సరిగ్గా పనిచేసి కాదు, కార్డు వేసిన తర్వాత హలో బాగున్నావా బాగున్నా, ఈ బాగున్నావా కార్డు అయింది. అసలు విషయం మాట్లాడడానికి ఏముండేది కాదు. మళ్ళీ అదేలాగా ఆ పక్కన ఎవరికో ఫోన్ చేసేవాడు. అప్పుడు మనకు అంత స్తోమత లేదు. ఏంటి, మన ఇంట్లోనే ఫోన్ పెట్టుకున్నంత కెపాసిటీ అప్పుడు లేదు మనకి. నేను 90s లో చెప్తా. అప్పుడు లైన్ నిలబడి మళ్ళీ వెనకతున్నాడు, త్వరగా కానీ జల్దీ కొనయ్యారు అని ఎలాగా ఆ కార్డు ఇలా పెట్టిన తర్వాత, అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారు, మీరు బాగున్నారంటే మీరు బాగున్నారు, 7 సంఖ్యలు అంటే 7 సంఖ్యలు. ఈ కనెక్షన్ సరిగ్గా ఉండదు. ఇలా కార్డు ఎక్కువ కార్డు ఈ రోజు మీకు ఆ పరిస్థితి లేవు. వీఆర్ హ్యాపీ. ఏంటి వీడియోలో అమ్మా బాగున్నావా, ఎక్దమ్ డైరెక్ట్ గా చూసి ఫేస్ టు ఫేస్. అలాగైతే నా కూతురు నన్ను అంకులని పిలుచుండేది కాదు, డైరెక్ట్ పిలుచుండేది. దానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నా ఉద్దేశం ఏంటంటే పిల్లరా, సమయం పరిగెడతా ఉంది. పాస్టర్ గారు ఇంటి ఇచ్చినట్టు అక్కడ టైం నాకు చెప్తా ఉంది. ఒక మాట అంటే సంఘం గురించి మాట్లాడతాను. ఒక 10 నిమిషాలేమా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి తీయండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు చదువుదాం. మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తులకు బెలయాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పోలికెక్కడ, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగా సెలవిచ్చెను, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని యందును, వారు నా ప్రజల యందును, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకూడదు ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిని యందును, మీరు నాకు కుమారులను కుమార్తెల యందును అని సర్వశక్తి గల దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం అంటే ఈరోజు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండొద్దు. దానివల్ల మన జీవితంలో ఏముంటుందంటే, కొన్ని అంటే పనికిరాని కొమ్మలు మొలుస్తాయి. అర్థమవుతుందండి, అవిశ్వాసతో. కానీ వాళ్ళ మధ్యన మనం ఉండడం తప్పదు. ఎందుకంటే మనం ఏ ప్రత్యేకంగా ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాం అంటే అవ్వదు. వాళ్ళతోనే కలిసి పని చేయాలి. రూమ్మేట్లతోనే కలిసి పని చేసేవాడిని. వచ్చేవాడు సాయంత్రం వచ్చేసరికి, షిప్లో నేను పనిచేసేవాడు సాయంత్రం రాగానే తప్పని బాటిల్ తెచ్చుకొని కూర్చుంటేవాడు. సహవాసం నేను చెప్తాను పిల్లలు, అంటే మనం దేవుని సంఘమును కలిగి దేవునిలో ఉంటున్నటువంటి మనం ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు అనమాట. అంటాడు, ఏమన్నాడు చూడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసం. మన కంపెనీ మన ఫ్రెండ్షిప్ బట్టి అర్థమవుతుంది. మన తాలూకా
ఏంటండి ఎట్టివారమో దాన్ని బట్టి అర్థం అవుతుంది. ప్రైజ్ మన ఫ్రెండ్స్ని బట్టి మనం ఎటువంటి వాళ్ళు పసిగడతారు. మనం కొంతమంది రైటింగ్ చక్కగా అందంగా రాస్తారు కదా, వాళ్ళ మనస్తత్వం చాలా బాగుంటుందట. నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే పెద్దగా చదవలేదు కాబట్టి. మరి మీకు ఎవరికైనా అనుభవం ఉంటే ఏమా చక్కగా రాస్తే వాళ్ళ మనస్తత్వం మంచిగా ఉంటుందని అంటారు. అఫ్కోర్స్ అయ్యి ఉండొచ్చేమో, నాకు తెలియదు. అది మరి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేసి ఏంటంటే దేవుడి వాక్యాన్ని బట్టి చూస్తే వాళ్ళతో మనం పొత్తు పెట్టుకోకూడదు, కానీ వాళ్ళతో కలిసి ఉండాలి. ఎందుకంటే లోపల ఉన్నాం కాబట్టి. అంటే మనం జాగ్రత్తగా. ఉదాహరణకి సముద్రంలో ఉన్నటువంటి చేప ఎగ్జాంపుల్ తీసుకుందాం. అది సముద్రంలోనే పుట్టి పెరుగుతుంది, ఉప్పు నీటిలోనే. కానీ చేప తెచ్చుకొని కట్ చేసి వండుకునే ఉప్పు మాత్రం ఖచ్చితంగా వేయాలి, ఎందుకంటే దాంట్లో ఉప్పు వాటర్. ఈ రోజుల్లో ఎందుకంటే నా సముద్రంలో మరి ఇక్కడ ఉద్యోగస్తులుగా ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, క్యాంప్స్లో ఇంట్లో పనిచేసిన వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి నాకు తెలుసు ఆ జీవితం అట్లా ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. అక్క చెల్లెలకి కూడా మీరు పనిచేస్తున్న స్థలంలో మనం ఎవరు ఎదుట నిందారహితులుగా నిలబడాలంటే దేవుని ఎదుట నిందారహితులుగా నిలబడాలి. అది అంత సులువైన పని అయితే కాదని సంగతి నాకు తెలుసు మనందరికీ. కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి నువ్వు నమ్మాలి. నా ప్రభు ఈ స్థితిలో ఉన్నాను, ఈ సమస్య ఉంది, నాకు ఈ పరిస్థితి ఉంది, లేకపోతే ఈ బలహీనత ఉంది, దీని నుంచి నాకు విడుదల దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేస్తే. మీకు చెప్తా ఒక మాట. నాలో నేను చాలా ఒక 16 సంవత్సరాల టైంలో నేను కుటుంబ భారాన్ని నెత్తి మీద పెట్టుకున్నాను. 16 సంవత్సరాలు. మా నాన్నగారు 7 years చచ్చిపోయింది కాబట్టి నాకు 7 సంవత్సరాల వయసులో చనిపోయింది. 16 సంవత్సరాల వయసు వచ్చే కుటుంబ భారాన్ని నెత్తి మీద పెట్టుకున్నాను. అప్పుడు 6 రూపాయలు కూలి చేయడానికి కోరమండల కంపెనీ తెలుసా మీకు? కోరమండల కంపెనీలోని ఆ చివరి బయట జిప్సం ఉంటుంది, వైట్ ఇది అనమాట. అది పోయడానికి వెళ్ళాను నేను. మోసే పట్టుకొని సార్ కొన్ని దినాలు. అంటే మా కుటుంబ పరిస్థితి బట్టి 6 రూపాయల కూలితో ప్రారంభించినాడు నేను. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడి వైపు, అంటే మా అమ్మగారికి దేవుడి గురించి తెలియకపోయినా మా అమ్మగారి తర్వాత దేవుడు తెలుసుకున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. వెళ్ళాను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచి ఉద్యోగం, మంచి నేను 6 years మంచి వెళ్ళండి, మంచి చాలా మంచి వెళ్ళండి. తర్వాత డౌన్ హిల్ వెళ్ళాలని, ఆ తర్వాత అండర్ వాటర్ పైప్ లైన్లో ఇంటర్నల్ వెల్డర్గా కూడా నేను చేశాను. మెషిన్ వెల్డర్ చాలా వెల్డింగ్ చేశాను. అంచెలంచెలుగా దేవుడు దీవించాడు. పిల్లరా, నా చదువు నా దగ్గర 6 పాస్పోర్ట్లు ఉన్నాయండి. 6 పాస్పోర్ట్లు అంటే ఎక్స్పైర్ అయిపోయినాయి కనుక మళ్ళీ జాయింట్ ఇవి అంటే దేశాలు ఎక్కువ తిరిగాను కాబట్టి స్టాంపింగ్. ఇప్పుడు స్టాంపింగ్ లేదు, ఇప్పుడు ఓన్లీ ఎంట్రన్స్ అవుట్ గోయింగ్ 2 స్టాంపులు. వీసాలు ఏమి లేవు. ఇప్పుడు అంతా కూడా నెంబర్ కొడితే వచ్చారు. అప్పుడు తెగొట్టేసేవారు స్టాంపులతో నిండిపోయింది చెప్తాను. ఎందుకంటే పిల్లరా, అంతగా దేవుడు నన్ను దీవించాడు. దీవించిన తర్వాత ఆయన అన్నాడు, నువ్వు నా పని చేయమన్నాడు. సేవకు పని పిలిచినప్పుడు 2004లో, అంతకంటే ముందు దేవుడు నన్ను సేవకు పిలిచారు. 2004లో నేను దేవుడి సేవకు వచ్చాను. బొమ్మవారి గ్రామంలో సేవ చేస్తాను. గాజువాకలో మంచి ఇల్లు, 2 అంతస్తుల బిల్డింగ్, పాత గాజువాక సెంటర్లో. ఈ రోజైతే ₹1 కోటి కంటే చిల్లర ఉంటుంది. 50 లక్షలు అమ్మేసి ఆ బొమ్మవారి గ్రామంలో దేవుడు ఇచ్చినటువంటి స్థలంలో 18 లక్షలు పెట్టి చర్చి కట్టాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు సేవ చేస్తున్నాను. అంత మాత్రం కదా, దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక ఊర్లో కూడా ఒక సంఘం కట్టాను, అక్కడ కూడా చర్చి కట్టాను. దేవుడి చిత్తం అయితే రేపు వచ్చాను. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రారంభించాలని తపన కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ చర్చి కట్టడానికి స్థలం ఇచ్చిన తర్వాత ఫ్రీగా ఇచ్చారు. పంచాయతీ వాళ్ళని అడిగితే ఇచ్చారు. ఆ స్థలం తీసుకున్న తర్వాత మా మాస్టర్ గారు వచ్చినప్పుడు రాత్రి పూట సాయంత్రం 7 గంటలకు వచ్చారు. ఒక రోజు December 21 ఎవ్రీ December 1st మేము అక్కడ పేరు పెట్టుకుంటాము. క్రిస్మస్ ఆరాధన అయినప్పుడు తీసుకెళ్తే ఆయన ఏదో రాయి తీసుకొచ్చి ప్రార్థన చేసేసి తర్వాత మా అల్లుడు వచ్చి ఆ స్థలం చూపించాను. నాన్న ఇక్కడ చర్చి కట్టాలనుకుంటే మొట్టమొదటి కొడుక్కి 5,000 రూపాయలు ఇచ్చి, కొడుక్కి అంటే మనవాడి చేతికి ఇచ్చి తాతికి ఇవ్వను. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు మాట చెప్తానంటే చుట్టాలకం వచ్చాడు. అమ్మా, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ ఉండాలి దేవుని పని పట్ల. మీరు మన అన్య దేశంలో ఉంటున్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుని విషయంలో చాలా యథార్థంగా ఉండాలంట. ఎందుకంటే
ఎందుకంటే మనల్ని మార్గం తప్పించే విధానాలు చాలా ఎదురవుతుంటాయి ప్రియులారా, చాలా ఎదురవుతుంది. అలాంటప్పుడు మనం ప్రభువులో సంఘము ఏమై ఉంటుంది, సంఘములో ఉన్నవారు. ఇంకొక మాట మనం చూసినట్టయితే అసలు దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే మనము దేవుని హృదయం మనల్ని కోరుకుంటున్నాడనే సంగతి మనకు తెలుసు. వెలపెట్టాయని మనల్ని కోరుకున్నాడంట. చూడండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము ప్రియులారా 19-20 వచనాలు చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని నీదేనట మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగునుగా. విలువ పెట్టి మనం రక్తం విలువించి ఆయన మనల్ని కొనుక్కున్నారు. నేను అంటాను, అయితే దేవుల్లో ఉంటారు, లేకపోతే లోకంలో ఉంటారు. ఆయన చెప్పిన మాట కూడా మీరు ఒంటే వెచ్చగా కానీ సన్నగా కానీ అంటే నులివేసిన స్థితిలో ఉండదు. వేస్ట్ నేను అంటాను. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తానంటే పిల్లరా, దేవుడు ఇచ్చినటువంటి ఆ కమిట్మెంట్స్ ఉన్నాయి చూసారండి, వాటిని ఏదో ఒకటి క్యాచ్ చేసుకోవాలి. రెండు మార్గాలు, ఏదో ఒక మార్గం ఎంచుకోడు. అయితే దేవుళ్ళు ఉంటూ, లేకపోతే లోకంలో ఉంటూ. ఈ లోకంలో ఎంజాయ్ చేస్తే పులుగా చదువు, ఆ తర్వాత డ్యాన్స్ ఎత్తి కదా అక్కడ అజ్ఞానంతో పురుగు సావు. ఇక్కడ కష్టాలు పడ్డాం అనుకో, ఇక్కడ కష్టపడి అన్ని కంట్రోల్ చేసుకొని చాలా ఉంటాయి కదమ్మా, చాలా చాలా ఉంటాయి. ఈ లోకము మనల్ని ఆకర్షించేవి. వాటన్నింటినీ తప్పించుకొని అన్ని ఓర్చుకొని మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ మనకి చాలా గౌరవకరమైనటువంటి దేవుని ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. యేసయ్య గారి గురించి మీ అందరికీ తెలుసు కదా. ఆయన వివాహం చేసుకోలేదు, చాలా కష్టాలు పడ్డాడు. ఆయనకి అసలు మెంటలు సాక్షి విన్నారు మీరు ఎవరన్నా? ఆయనకు మెంటలు ప్రియులారా. అలాంటి వాడిని దేవుడు బాగు చేసాడు. రైల్వే ట్రాక్ దగ్గర అక్కడ ప్లాట్ఫారం లేదు, పారేసినటువంటి ఎంగిల్ మిత్రులు పట్టుకొని తినేటువంటి టైపర్. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఆయన రక్షించుకున్న తర్వాత దేవుని కోసం ఎంత ఘనంగా బ్రతికి తెలిసింది ఆయన. ఒక రోజు జరిగిన సంఘటన జరిగిందా మీకు పిల్లరా? ఆయన చిట్టులో ఒకసారి ఎవరో కుటుంబం ఆయన ఏదో ఇది చేయాలని, బ్యాట్ చేయాలని ఎవరో వాళ్ళు ప్రేరేపిస్తే ఆ దైవజనుడి మీద వాళ్ళు ఏదో రాంగ్ గా ఆడపిల్ల ఏదో అన్నారని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే ఆయన తీసుకొచ్చి జైల్లో పడేశారు. ఆ రాత్రి రూమ్ లో పెట్టారట పోలీస్ స్టేషన్. ఆయన అడిగితే ఏం మాట్లాడలేదండి. ఆయన వాకలు చేసి అప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. స్తోత్రం చెప్పండి. కంప్లైంట్ చేసి వెళ్ళిపోయినటువంటి ఆ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళారు కానీ వెళ్ళగానే అందరికీ కూడా ఒళ్ళు మంటలు దురదలు, ఇద్దరికి కూడా భార్య భర్తలకి. రాత్రి అంతా తెల్లవారికి ముందే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన క్షమాపణ చెప్పి పోలీస్ స్టేషన్ ఆ కేసు తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగును. ఇలాంటివి వస్తాయి మన చిత్తాలు. మన దేవుని కోసం స్పష్టంగా నిలబడినప్పుడు ఇలాంటి చాలా ఇతర ఉంటాయి పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను వర్తమాన లోకంలో ఉన్నప్పుడు నేను అందరితో కామన్ గా వెళ్ళిపోయేటప్పుడు ఎవరు పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైతే దేవుని విధానంలో నేను బాగుండాలని కోరుకున్నాను అప్పటి నుంచి నాకు హల్లెలూయా గారి పేరెట్టారు. ఆ కంపెనీలో హల్లెలూయా గారు వస్తున్నాడు. స్తోత్రం చెప్పి ఇలాంటి చాలా ఉంటాయి అవమానాలు. దేవుని వైపు మనం ఉన్నప్పుడు పిల్లల లోకము బైబిల్ వాక్యం చెప్పిన లోకం ఎవరి చేతిలో ఉందట? సాతానుడి చేతిలో ఉంది. ఇప్పుడు దాంట్లో నుంచి మనం బయటకు వచ్చి ఉండాలంటే ఏమై ఉండాలంటే మనం దేవుని విధానంలోకి ఖచ్చితంగా వెళ్ళాలంటే చాలా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఇంకోటి ఏంటంటే దేవుని ఆత్మ నడిపి ఉండాలి. ఎలా వస్తుంది ఆత్మ నడిపి? ప్రార్థించాలి. చాలా మంది ప్రార్థన చేయరు, కార్యాలు జరగమంటాయి. ప్రార్థన చేయరు, బిడ్డలు బాగుపడాలంటారు. ప్రార్థన చేయరు, మనం ఇక్కడ కష్టాలు పడుతుంటాం, వాళ్ళేమో అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళ కోసం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. మనం సముద్రం చెప్పి ఆ పిల్లడు తాగేసి 22 సంవత్సరాలు అంట దేని మీద యాక్సిడెంట్ అయి గుద్దేసి చనిపోయాడు. 2 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ పాపం కష్టపడి పెంచి పెద్దోడు చేసింది. నేనంటాను ప్రియులారా, మనం దేవుని వైపు తిరుగుతున్నప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని సత్యాన్ని మీకు నేను మనం చేస్తున్నాను. కాబట్టి ప్రార్థించాలి. ఇంకోటి ఏంటంటే దేవుడికి మనం అనుకూలమైన విధానంలో ఇంకొక మాట కూడా 3:16 కూడా చూడానా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయరు. చాలు అన్న ఏమన్నా అర్థం ఉందా? ఏమా మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా?
ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేసింది కదా దేవుడు వాడిని పాడు చేయ. మనం దేవుడి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడానికి ఉండడానికి వీల్లేదు. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడుగానే మనం కనపరచుకోవాలంట. లేకపోతే లోపల ఉండు. లోపల జీవితం చెప్పడం అప్పుడు ఎవరు మనం పాయింట్ అవుట్ చేయరండి. ఎవరు అడగడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే లోకంలో ఉన్నవారితో ఉంటాం కాబట్టి. కానీ దేవుని బైబిల్ పట్టుకొని దేవుని పేరు చెప్పుకొని మనం బ్రతుకుతున్న విధానానికి మనం సాక్షులుగా జీవించాలి తప్ప, లేకపోతే ఆయన ఏమన్నాడంటే మనల్ని అంట పాడు చేస్తారు. అందుకే చాలా మంది జీవితాల్లో అభివృద్ధి అనేది కనపడతలేదు. వీళ్ళరా కష్టం పడతారు కానీ ఫలితం అనేది లేదు. ఎక్కడికెక్కడికో పోతా ఉంటాయి ఈ కష్టపడేది. దివారాత్రులు కష్టం, వాటాయిల కోసం ఎంత కష్టమైన ఆ శుక్రవారం వాటాయిల కోసం పాగలేడు వాళ్ళు. నాకు తెలుసు ప్రియులారా ఇవన్నీ కూడా. నేను అందుకే మీకు ఆరంభానికి లేకుండా మీకు దేవుని మాట చెప్తున్నాను. ఆయన అంటున్నాడు, నా ప్రియమైన దేవుడు మీరు ఎరగరా? ఆయన అంటాడు ప్రియుల రాష్ట్ర మాట అనేది, ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన కదా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. మనము ఆలయమై ఉన్నాం, దేవుని ఆలయం. సంఘములో సహవాసంలో ప్రతి ఒక్కరిని ఒకరు మనం ఏం చేసుకోవాలంటే సపోర్ట్ చేయాలంట. అభివృద్ధి అంటే ఒకరు ప్రార్థన చేసే వాళ్ళ గురించి ప్రార్థనలో ప్రార్థన చేస్తాం. నువ్వు చక్కగా ప్రార్థన చేస్తావమ్మా, నువ్వు చక్కగా తమ్ముడు ప్రార్థన చేస్తావు. సాక్ష్యం చెప్పాడు తమ్ముడు, తండ్రి గారు చనిపోతే ఆ కష్టం ఏంటో అనిపించిన తర్వాత తెలుస్తుంది. చిన్నప్పుడు తండ్రిని తెలియలేకుండా 7 సంవత్సరాల వయసులో చచ్చిపోయిన మా తండ్రి గురించి నాకు అనేక సార్లు నా జీవితంలో నాకు అర్థమైంది. ఏమండి ఎవరైనా తల్లిదండ్రులు ఏమైనా చక్కగా పిల్లలకి నాకు అలాంటి పరిస్థితి ఉండేది. నేను ఎందుకు మాటలు చెప్తానంటే పిల్లరా, మనం దేశం విడిచిపెట్టి వచ్చాం, మన కుటుంబాల కోసం వచ్చాం. అన్నిటికంటే ముఖ్యంగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఆ రకంగా జీవించినప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటామని సత్యాన్ని మీకు నేను మనం చేస్తున్నాను. ఎక్కడ అవునా? ఓకే ఓకే, టైం అయిపోయింది అనుకోండి. సో ఎనివే నేను అక్కడ పాస్టర్ గారితో చెప్పాను, ఈ పొలం పాస్టర్ గారి నాది కాదు కాబట్టి నా సొంత పొలం అయితే నేను ఎప్పటివరకైనా దున్నుకోవచ్చు. సో నేను అంటాను పిల్లరా, లోకంలోని జీవించే విధానంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం కష్టపడి ఎంతలో ఈ దేశం వచ్చింది. ఇప్పుడు ఎంత ప్రయాసపడి వచ్చాడు. మధ్యాహ్నం ఎంత ఎండ అండి. అలాంటి టైంలో మీరు ఎట్లాగో బస్సులు ఎక్కువచ్చు, వెహికల్స్ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆయన ఏ ఆశతో వచ్చాడు? దేవుడిని ఆరాధించాలని. తను ఆరాధించిన వారిని తప్పకుండా దేవుడు ఆయన దృష్టి ఉంచుతాడు వాళ్ళ మీద. ఎంత ప్రయాసపడి నా బిడ్డలు నా కొరకు వస్తుంది నన్ను ఆరాధించాను. అలాంటప్పుడు మనం దేవుడికి మహిమకరంగా ఉండొద్దా? దేవుడికి మహిమకరంగా మనం జీవించొద్దా? మనం సాక్ష్యం కలిగి ఉండొద్దా? లేకపోతే ఈ ప్రయాస అంతా వ్యర్థమైపోతుందని దేవుడి సేవకుడిగా మీకు నేను మనం చేస్తున్నాను. హల్లెలూయా. సమయములు మనం ఆధీనంలో ఉండవు, కానీ ప్రియులారా సమయములన్నీ మనం దేవుని ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి దీపం ఉండగానే ఎల్లు చక్క పెట్టుకోవాలి. హల్లెలూయా. చిన్న కొలస పాడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయం అయిపోయింది. ఆ టైం పాస్టర్ గారు ఇచ్చే సమయాన్ని ముగిస్తాను. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో. నీవిచ్చిన జీవితానికి విలువైపోక ముందే
నన్ను వాడుకో పోకముందే నన్ను వాడుకో జీవించిన యౌవన బలము నిర్వీర్యం ఆత్మముందే నాకున్న సంపదలన్నీ ప్రకలచిపోకముందే జీవించిన యౌవన బలము నిర్వీర్యం ఆత్మముందే నాకున్న సంపదలన్నీ ప్రకలచిపోకముందే వాడుకో యేసయ్యా నీ వాడి నేమోస్తా వాడుకో యేసయ్యా నీ వాడి నేమోస్తా వాడిపోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే వాడుకో జీవించిన ప్రాణము దేహాన్ని విడకముందే జీవించిన ప్రాణము దేహాన్ని విడకముందే నా దినముల పరిమాణము సంపూర్ణం కాకముందే వాడుకో యేసయ్యా నీ వాడి నేమోస్తా వాడుకో యేసయ్యా నీ వాడి నేమోస్తా వాడిపోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోయాక ఏం చేయలేం. చీకటి ఉండగా కాదు కానీ వెలుగుండగానే మనం తడుగు రావడం. ఏదైనా చేయాలన్నా ఇందాక తమ్ముడు చెప్పిన సాక్ష్యం, తండ్రి లేకపోతే ఆ బాధ ఉన్నప్పుడు వాళ్ళు మనం ఏం చేయాలా? అప్పుడు బాధ ఉండదు. నేను చేయగలిగింది నా తండ్రి చేసిన దానికి ప్రతిఫలం నేను చేశాను కాబట్టి బాధ ఉండదు. ఒకవేళ చేయకుండా నేను వదిలేసి మనకు దూరం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కావాలన్నా రారు. అప్పుడు బాధపడిన ప్రయోజనం ఉండదు. చాలా మంది వైదేశాలు వచ్చిన తర్వాత అమ్మ నాన్న విషయం పట్టించు, ఏదో నెలకంత ముష్టి కాదు, ఫోన్ చేసి సమయం వాళ్ళతో పంచుకోవాలి. తప్పదు. బ్రతుకు తెరువు కోసం వచ్చాము, కడుపు కూటు కోసం వచ్చాము. వాళ్ళని పోషించాలి, వాళ్ళ బాధ్యత కర్తవ్యం చేశారు కాబట్టి వాళ్ళ పట్ల మనం చేయాలి కాబట్టి అప్పుడప్పుడు ఫోన్ చేసి మీ సమయాన్ని వాళ్ళతో పంచుకోమ్మా నాన్న. చాలా మంది అలా చేయట్లేదు. ఎంతో మంది సాక్ష్యాలు వింటారు. అందుకే పైదేశంలో అందరితో మీతో ఈ మాట పంచుకుంటున్నా. దేవుడి కోసం పని చేద్దాం. దేవుడు నీ కష్టాన్ని నీ పరిస్థితిని గుర్తు చేసుకుని ప్రతిఫలం పత్రిక ఇస్తే కర్తవ్య నిర్వర్తనలో రాజీ పడద్దు. వాళ్ళు మనం పోషించి పెంచి పెద్దోళ్ళు చేసి ఈ స్థాయికి తీసుకొస్తే ఆఖరి టైంలో వాళ్ళు గుడ్ల మీద ఎత్తుకుని వాళ్ళని ఆదరించాలి. ఆ రీతిగా చేస్తే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ కృపగా దేవుడు నీ మాట నా జీవితాలను మారుస్తాడు. ప్రభు నీ మాట మమ్మల్ని ఆదరిస్తాడు ఆయన. నేర్పుండగానే మా ఇల్లు మేము సగబెట్టుకోమని మీ వాక్యం కూడా చిత్రిస్తుంది కదా. ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో ఆటంకాలు బిడ్డలను విడిచిపెట్టి దేశాల్లో కాని దేశంలో జీవిస్తుండగా వారిని మీరు ఆదరించమని వేడుకుంటున్నాను. వారి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తే వారి కష్టానికి ప్రతిఫలం నూరంతలుగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దాసుడను ఈ దిన దాసుడు ప్రభు
నీ పాదం ధూళిని నాయన, నీ తోటలో పాలికప్పు నాయన. నేను ఈ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను, ఈ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దల కోసం ప్రార్థన చేస్తాను, దైవ సేవకుల కోసం ప్రార్థన చేస్తాను. ఖచ్చితమైన విధానంలో ఈ గొర్రెలను పోషించగలిగేటువంటి సామర్థ్యం మీద అవసరం దయచేయండి, నడిపించగలిగే కృప మీద దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బలా మంచి దాసురాలని నీ చేత పిలిపించుకోగలిగే భాగ్యము వారికి, ఈ కుటుంబాలకు, ఈ సంఘంలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసులను ఏదో ఒక రోజు మేము ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే, కానీ ఆ సమయం మాకు తెలియదు ప్రభువా. కాబట్టి మేము సిద్ధపడి ఉండాలి, మేము ప్రార్థనలో ఉండాలి, కనిపెడుతూ ఉండాలి అని నీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలందరికీ మీ కృప దయచేయడయా దేవా, వారి కష్టానికి ప్రతిఫలం దయచే, వారి ఆత్మలను నాయన మీరు చక్కగా పరిశుద్ధాత్మదేవి మీరు కాయడానికి కృప చూపించండి అయ్యా. నీ ఆత్మ నడిపి వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ జీసస్. అప్పుడు నయోగ్య నేను నన్ను ఇస్తాను, నన్ను నిలబెట్టి ఈ రకంగా మీరు మాట్లాడడానికి నాకు కృపనిచ్చినందుకు అపాత్రుడు నాయన. నేను యోగ్యనని అనుకోవట్లేదు, కానీ నా కొన్ని అనుభవాలు, చిన్న అనుభవం వారితో పంచుకున్నాను. వారిని ఎదుట నిందారహితంగా నిలబడగలిగే గొప్ప దయచి తద్వారా మీ నామములకు మహిమ తెచ్చుకున్నాను. మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రజలు వెళ్ళికొచ్చున్నారు పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. I
దేశం నా దేశం నా భారత దేశం నా గౌరవ దేశం కరుణించుకో కాపాడుకో కృప చూపుకో